అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము విజయనగర సామ్రాజ్యం యొక్క చిట్ట చివరి రాజధాని అయిన చంద్రగిరి కోట చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఎక్కడ ఉందంటే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత తిరుపతి జిల్లాలోని తిరుపతి నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రజెంట్ మనము కోట ఎంట్రన్స్ భాగంలో ఉన్నాము. మనకు ఎదురుగా ఒక శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని దాటి ముందుకు వస్తే ఒక పెద్ద రాతి గోడ మనకు కనిపిస్తుంది. ఆనాటి రాజులు ఎటువంటి సాంకేతికత అందుబాటులో లేని సమయంలోనే ఏనుగుల సహాయంతో ఈ కోట చుట్టూ 1 కిలోమీటర్ మేర పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించి మనకు కనిపిస్తున్న ఈ ఎత్తైన గోడను నిర్మించారు. గోడకు ఆవల వైపు ఒక కందకాన్ని కూడా నిర్మించారట. శత్రువులు కోటలోనికి రాకుండా కందకములో మొసళ్లను కూడా వదిలేవారట. కాలక్రమేణా ఆ కందకము మట్టితో పూడుకుపోయింది అని చెబుతున్నారు. కోట దగ్గరికి వెళ్ళాలంటే 2 ప్రధాన ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనము మొదటి ప్రవేశ మార్గం దగ్గర ఉన్నాము. ఇది చూడటానికి ఒక మండపంలా కనిపిస్తుంది. ఈ మండపము స్తంభాల మీద దేవతామూర్తుల విగ్రహాలను మనము గమనించవచ్చు. చాలా చాలా అద్భుతంగా మలచారు. ఈ ప్రవేశ మార్గం దాటి లోపలికి వస్తే ఒక చిన్న గ్రామాన్ని కూడా మనము గమనించవచ్చు. ఈ గ్రామాన్ని దాటుకొని మనము ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అర్ధచంద్రాకారంలో ఉన్న కొండ క్రింది భాగంలో ఈ కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి కోట లేదా చంద్రగిరి దుర్గం అని పిలిచేవారు. ఇలా నిర్మించడం వల్ల కోట రక్షణ సగభాగం వరకు తగ్గుతుందని మరియు కొండపై నుండి శత్రువుల కదలికలను దూరంగా ఉన్నప్పుడే పసిగట్టడం సులభమవుతుందని ఈ విధంగా నిర్మించారట. ఈ కోటకు 2 ప్రధాన ప్రవేశ మార్గాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇది 2వ ప్రవేశ మార్గము. చాలా వరకు శిథిలావస్థలోనే మనకు కనిపిస్తూ ఉంది. భారత పురావస్తు శాఖ వారు ఈ కోటను స్వాధీనపరుచుకున్న తర్వాత ఎటువంటి డ్యామేజ్ జరగకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారు అని చెప్పవచ్చు. ఇది దాటుకొని మనము ముందుకు వెళితే కోటకు చాలా దగ్గరగా వచ్చేసాం. మనము ఆ ఎత్తైన చెట్లు కనిపిస్తున్న ఆవలనే మనకు కోట ఉండడం గమనించవచ్చు. ఎంట్రీ ఫీజుగా 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ. ఈ కోటను విజయనగర కాలం నాటి ఇండో సార్సియన్ శైలిలో అద్భుతంగా నిర్మించారు. రాజమహల్ 3 అంతస్తులుగా, రాణి మహల్ను 2 అంతస్తులుగా నిర్మించడం జరిగింది. ఈ కోటను రాయి, ఇటుక, సున్నం, బెల్లం మిశ్రమంతో ఎటువంటి కలప వాడకుండా అద్భుతంగా నిర్మించారు. ఇక చరిత్ర విషయానికి వస్తే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న మహామంత్రి తిమ్మరుసు గారి జన్మస్థలం ఈ చంద్రగిరి. విజయనగరాన్ని పరిపాలిస్తున్న సాలువ నరసింహరాయలకు 2 భార్యలు. 2వ భార్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయల వారు. ఆయన చిన్నతనములోనే నరసింహరాయలు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అతని మొదటి భార్య కుమారుడు రాజవుతాడు. తాను కూడా కొంతకాలానికి అనారోగ్యంతో మంచం పట్టాడు.
తాను చనిపోయిన తరువాత ఎక్కడ తన తమ్ముడు శ్రీకృష్ణదేవరాయలు రాజు అవుతాడోనని ఆందోళన పడి 6 సంవత్సరాల వయసున్న తన కుమారుడిని రాజ్యానికి రాజును చేయాలని తలచి ప్రధానమంత్రి తిమ్మరుసును పిలిచి శ్రీకృష్ణదేవరాయల కళ్ళు పీకేయమని ఆజ్ఞాపిస్తాడు. తిమ్మరుసుకు రాయలు అంటే ఎంతో ప్రేమ. చిన్ననాటి నుంచి ఎత్తుకొని పెంచిన అనుబంధం. అప్పుడు తిమ్మరుసు ఎవరికీ తెలియకుండా ఈ చంద్రగిరి దగ్గర ఒక చిన్న గ్రామానికి శ్రీకృష్ణదేవరాయల వారిని తీసుకువెళ్ళి నమ్మకస్తులైన వారి దగ్గర ఉంచి కాపాడమని చెప్పి రాజు వద్దకు మేక కనిగుడ్లు తీసుకువెళ్ళి, నీ తమ్ముడు శ్రీకృష్ణదేవరాయల వారిని చంపేశాను, ఇవిగో అతని కనిగుడ్లు అని చూపిస్తాడు. అది చూసి సంతోషించిన రాజు, ఇక నుండి నా కొడుకే ఈ రాజ్యానికి రాజు, నీవే దగ్గరుండి చూసుకో అని చెబుతాడు. అలా చెప్పిన కొంతకాలానికి ఆయన మరణిస్తాడు. అలా రాయలవారి ప్రాణాలను కాపాడాడు తిమ్మరుసు. కానీ అప్పటికీ తిమ్మరుసు మాత్రం శ్రీకృష్ణదేవరాయలను హతమార్చాడు అన్న అపకీర్తి మోస్తూనే ఉన్నాడు. అలా రాయలవారి అన్న చనిపోయిన కొంతకాలానికి శ్రీకృష్ణదేవరాయలను తిరిగి రాజ్యానికి తీసుకువచ్చి పట్టాభిషేకం చేస్తాడు. ఈ చంద్రగిరి సామన శకం 1369లో విజయనగర పాలకుల అధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి దాదాపు 3 శతాబ్దాల పాటు విజయనగర సామ్రాజ్య పాలనలోనే ఉంది. సామన శకం 1560లో సాలువ నరసింహదేవరాయలు పాలనలో ప్రాముఖ్యంలోకి వచ్చింది. తరువాత అత్యంత ప్రసిద్ధి చెందిన విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చింది. పెనుగొండలో శ్రీకృష్ణదేవరాయల వారికి పట్టాభిషేకం తరువాత చాలా రోజులు ఈ కోటలోనే ఉన్నాడట. ఈ కోటలోనే తన కాబోయే రాణి చిన్నాదేవిని కూడా కలుసుకున్నాడట. చంద్రగిరి విజయనగర సామ్రాజ్యానికి 4వ రాజధాని. గోల్కొండ నవాబులు పెనుగొండపై దాడి చేసిన తర్వాత విజయనగర రాజులు తమ రాజధానిని ఈ చంద్రగిరికి మార్చుకున్నారట. శ్రీకృష్ణదేవరాయల వారికి తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి. రాయలవారు ఎప్పుడు తిరుమల దర్శనానికి వచ్చినా సరే ఈ కోటలోనే విడిది చేసేవారట. కోటను పరిపాలించిన చిట్ట చివరి విజయనగర రాజు పెదవెంకటరాయలు. కోటలో మనము ప్రధానంగా చూడవలసినవి 2. 1 రాజమహల్, 2 రాణిమహల్. ఈ కోటను అర్ధచంద్రాకారంగా ఉన్న కొండ క్రింది భాగంలో నిర్మించారు అని ముందే చెప్పుకున్నాం కదా. వర్షం వచ్చినప్పుడు కొండ మీద పడే నీరు వృధాగా పోకుండా కొండ క్రింద ఒక పెద్ద చెరువును త్రవ్వించారు. అలాగే కొండ పైభాగాన కోటకు రక్షణగా ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించారట. సైనికుల నీటి అవసరాల కోసము పైన 2 చెరువులను కూడా త్రవ్వించారట. ఆ చెరువుల్లోకి నీరు కిందనున్న పెద్ద చెరువు నుంచి నీటిని పైకి పంపేవారట. నీటిని పైకి ఎలా పంపి ఉంటారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయిందని చెబుతూ ఉంటారు. భారత పురావస్తు శాఖ వారు ఈ కోటను స్వాధీనపరుచుకున్న తరువాత రాజమహల్ను ఒక మ్యూజియంగా మార్చారు. విజయనగర రాజుల పరిపాలనలో కట్టించిన దేవాలయాల్లోని విగ్రహాలను ముస్లిం పాలకుల దండయాత్రలో చాలా వరకు నాశనం చేసేశారు. తవ్వకాలలో దొరికిన విగ్రహాలలో పాక్షికంగా దెబ్బతిన్న విగ్రహాలను రాజమహల్ వెలుపలి భాగంలో మనం చూడవచ్చు. బాగున్న విగ్రహాలు
శాసనాలు లాంటివి మనము మ్యూజియంలో చూడవచ్చు. మ్యూజియం మొదటి అంతస్తులో ముస్లిం పాలకులు దండయాత్రలో నాశనం చేయగా మిగిలిన మంచి విగ్రహాలను, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలను మనము మొదటి అంతస్తులో చూడవచ్చు. ఇక రెండవ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు ఎంతో గొప్పగా ఉంటుంది. దాన్ని కూడా మనము రెండవ అంతస్తులో చూడవచ్చు. ఇక మూడవ అంతస్తులో అప్పటి కోట యొక్క నమూనా, ప్రజల జీవన విధానము ఎలా ఉండేది, అప్పటి పరిస్థితులను అక్కడ పొందుపరచడం జరిగింది. ఇవి కూడా మనము మూడవ అంతస్తులో చూడవచ్చు. అంతేకాకుండా ఇదే అంతస్తులో రాజప్రముఖుల గదులను కూడా మనం చూడవచ్చు. ఈ కోట పురావస్తు శాఖ వారి అధీనంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు పాడైన దేవాలయాలను వదిలివేసి బాగున్న రాజమహల్, రాణిమహల్ వీటి వెనకున్న పెద్ద చెరువును కొంతవరకు బాగు చేయించి అన్ని చోట్ల మొక్కలు పెంచి సందర్శకులను ఆహ్లాదకరంగా ఉండేలా మార్చారు. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అన్ని దేవతామూర్తుల విగ్రహాలే మనము దర్శించవచ్చు. టోటల్గా ఈ కోట యొక్క ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. మ్యూజియం లోపల అంతా చూసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు ఈ ఫిరంగిలను మనము గమనించవచ్చు. నవాబుల దండయాత్రలో ఈ ఫిరంగిలను వాడారట. రాజమహల్కు ఎదురుగా ఒక ఓపెన్ ఆడిటోరియంను కూడా మనము గమనించవచ్చు. చుట్టూ చెట్ల నీడతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ స్థలము. ఇక రాణిమహల్ పేరుకే రాణిమహల్, కానీ దాని వాస్తును బట్టి ఇది ఒక గుర్రపుశాల అని చెబుతున్నారు. ఇది చాలా వరకు శిథిలావస్థలోనే మనకు కనిపిస్తుంది. రాణిమహల్ నుంచి ఈ విధంగా బయటకు వస్తే మనకు రాజమహల్ కూడా కనిపిస్తుంది, మనము గమనించవచ్చు. రాణిమహల్ చుట్టూ కొన్ని శిథిలమైన కట్టడాల ఆనవాళ్లను మనం చూడవచ్చు. చూడండి, ఇవన్నీ శిథిలమైన నిర్మాణాల ఆనవాళ్లే. ఈ కోటపై సుల్తానులు దండయాత్ర చేసినప్పుడు ఈ నిర్మాణాలు అన్నింటినీ కూల్చివేశారట. రాజులు కోటలోని నీటి అవసరాల నిమిత్తము ఇక్కడ ఒక దిగుడు బావినైతే నిర్మించారు. మనం ప్రస్తుతం అక్కడికే వెళ్తున్నాం. ఇప్పటికీ ఈ కోట నీటి అవసరాలకు ఈ బావిలోని నీటిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. మనం చూడొచ్చు, బావి
పై భాగాన్ని మొత్తం మెస్తో కప్పివేశారు. పైనుంచి చెట్ల ఆకులు లాంటివి పడకుండా వాటర్ శుభ్రంగా ఉండేందుకు. ఫ్రెండ్స్, మీకు ఈ బావిలో నీళ్లు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ బావిలో నీళ్ళు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇట్లా పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది, కానీ క్లోజ్ చేసి ఉంది. పైకి వెళ్ళడానికి అనుమతి లేదని ఒక చిన్న బోర్డు కూడా ఉంచారు అక్కడ. కొండ మీద కొన్ని బురుజులు ఉండడం మనం గమనించవచ్చు. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ సైనికులు ఉండి పహరా కాసేవారట. అర్ధచంద్రాకారంలో ఉన్న కొండ క్రింద ఈ కోటను నిర్మించారు కదా. ఈ కొండ అర్ధచంద్రాకారంలోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఫ్రెండ్స్, కోట లోపల మరియు కోట బయట ఎన్నో దేవాలయాలను శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించడం జరిగింది. అందులో ఇది ఒకటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం. ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్తున్నాను. ఒకప్పుడు ధూపదీప నైవేద్యాలతో మంత్రోచ్చారణతో ఎంతో మారుమోగిపోయే ఈ దేవాలయము ఇప్పుడు వెలవెలబోతోంది అని అనిపిస్తుంది. చుట్టూ శిథిల ఆనవాళ్లే మనకు కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి విగ్రహము ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ నంది విగ్రహం తలనైతే తీసివేశారు. ఇక్కడ ఎలాంటి విగ్రహం లేదు, మనము గమనించవచ్చు. ఇక్కడ వెనక వైపు మరో గుడి కూడా ఉన్నట్లుంది. అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. అక్కడ ఏమైనా విగ్రహం ఉందేమో. ఇక్కడ కూడా ఎలాంటి విగ్రహం అయితే లేదు, ఖాళీగానే ఉంది. ఈ గుడి గోడల మీద కొన్ని శాసనాలు ఉండటం మనం గమనించవచ్చు. గుడి చుట్టూ తిరిగి ఒకసారి చూద్దాం. పురావస్తు శాఖ వారు ఈ గుడినైనా సరే ధ్వంసం చేయకుండా ఉండేందుకు ఒక కాంపౌండ్ వాల్ నిర్మించి ఈ గుడికి అయితే సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో నిర్మించిన ప్రతి గుడిలో ఇది మనము గమనించవచ్చు. కింద దేవాలయాన్ని పెద్ద పెద్ద రాతి బండలతో నిర్మిస్తారు. పైన మాత్రం చిన్న చిన్న ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం మనము గమనించవచ్చు. అంతేకాకుండా ఈ గర్భగుడికి ఎదురుగా ఒక బావిని కూడా నిర్మించారు. దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి. దిగుడు బావి అన్నమాట ఇది. లోపల నీళ్ళు కూడా ఉన్నాయి, మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్న ఈ ఆకారం గురించి 2 కథలైతే ప్రచారంలో ఉన్నాయి. ఇది రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే వారికి ఉరిశిక్ష అమలు చేయడానికి ఈ కొండ మీద ఇలా ఏర్పరిచారు అని కొందరు చెబుతున్నారు. మరికొందరేమో ఇక్కడ ఒక గంట ఉండేదని, దీన్ని గంట స్తంభం అంటారని, తిరుమలలో స్వామివారి పూజ మొదలైనప్పుడు అక్కడ గంట మ్రోగిస్తే ఆ శబ్దం ఇక్కడికి వినపడినప్పుడు ఇక్కడ ఉన్న గంటను మ్రోగించేవారట. అలా ఈ గంటను మ్రోగించినప్పుడు కోటలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల వారు స్వామివారికి పూజ మొదలుపెట్టేవారట.
ఇలా 2 విషయాలైతే నానుడిలో ఉన్నాయి. మొత్తానికి చంద్రగిరి కోటలో ఎన్నో మిస్టరీలు దాగున్నప్పటికీ ఈ కోట మాత్రం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఎంతో చరిత్ర కలిగిన ఈ చంద్రగిరి కోట గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు, వివరాలు ఇవి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరువవుతుంది. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో కొత్త కథాంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.